పెద్దవారి మాటల్లో అర్థాలు చాలా ఉంటాయి, అవి వెతుక్కోవాలి అంతే. నిన్నటికి నిన్న జరిగిన హనుమాన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి తన ప్రసంగంలో ఓ మాట చెప్పారు. శతమానం భవతి సినిమా విడుదల అన్నది మెగా సినిమా, బాలయ్య సినిమాలతో పాటు వచ్చింది. అప్పుడు మెగాస్టార్ పెద్ద సినిమాలతో పాటు ఎందుకు అని అడిగితే, లేదు సార్, కంటెంట్ బాగుంటుంది అని దిల్ రాజు సర్ది చెప్పారట. ఇప్పుడు మెగాస్టార్ ఈ విషయం ఎందుకు ప్రస్తావించారో దిల్ రాజు అర్థం చేసుకోవాలి. ఆ రోజు పెద్ద సినిమాలతో పాటు తన చిన్న సినిమా కంటెంట్ బాగుంది అని విడుదల చేసిన దిల్ రాజు ఈ రోజు పెద్ద సినిమాలతో పాటు హనుమాన్ లాంటి చిన్న సినిమా విడుదలవుతూ ఉంటే ముందే వద్దు, వాయిదా వేసుకోండి, దర్శకుడిని పిలిచి చెప్పటం, దాన్ని ఈరోజు మెగాస్టార్ గుర్తు చేసింది. అందుకే తన చిన్న సినిమా అయితే వేయటం, వేరే వాళ్ల చిన్న సినిమా అయితే వద్దు అని చెప్పటం దిల్ రాజు ద్వంద్వ వైఖరి అనే విధంగా మెగాస్టార్ చాలా ఇండైరెక్ట్ గా గుర్తు చేశారు. నిజానికి దిల్ రాజు వైఖరి అనేది ఎప్పటికప్పుడు విమర్శలకు గురవుతూనే ఉంది. గతంలో ఓసారి పండుగకు డబ్బింగ్ సినిమాలు వద్దు అని చెప్పిన ఆయనే తర్వాత తను తమిళ హీరోతో తమిళ సినిమా నిర్మిస్తే అది స్ట్రైట్ సినిమా అన్నారు. తెలుగు సినిమాలతో సమానంగా విడుదల చేశారు.